ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయలు, నేను 3 ఉల్లిపాయలు వేస్తున్నాను కాబట్టి వేసుకొని కొంచెం ఫ్రై పచ్చిమిరపకాయలు దూరగా వేయించాలి. ఇందులో ఒక టమాటా, అలాగే కొత్తిమీర, ఒక గుప్పెడంతా పుదీనా ఇవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పాలక్ వేసుకోవాలి. 2 కట్టల పాలక్. ఇది ఉడికిపోయింది పాలక్ అవన్నీ. ఇప్పుడు ఇందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. నేను ముందుగానే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక అరగంట పాటు. ఈ ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొద్దిగా, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కాజు, ఇలాచి, లవంగాలు, చెక్క ఈ 3 వేసుకోవాలి. అన్ని మసాలాలు చల్లగైనవి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి వీటితో పాటేను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాము. ఇక్కడ అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, అలాగే మిరియాల పొడి, మిక్సీ పట్టుకున్న ఈ మసాలాలు, ఈ మసాలా పేస్ట్ను మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నూనెలో బాగా ఉడకనివ్వాలి మసాలాలు. నేను ముందుగానే మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా అది వేసాను, సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చాలా బాగుంటుంది రోటీలకు కానీ పూరీలకు కానీ. ఇలాగా గ్రీన్ చికెన్ నేను కారం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఇంకా మిరియాల పొడి వేస్తాను కాబట్టి. మీరు ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోవచ్చు ఈ స్టేజ్లోనే. చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి చక్కగాను. అందులోకి నేను చూడండి పరాటా కూడా చేశాను. గ్రీన్ చికెన్లకి పరాటా అయితే చాలా బాగుంటుంది. పరోటాతో పాటు తింటే పూరి కానీ పరాటా కానీ చేసుకోవచ్చు. నేనైతే పరాటా చేస్తున్నాను. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే మాత్రం నిమ్మరసం వేసుకోవద్దు, సరిపోతుంది. నేను 1 టమాటా వేసాను కాబట్టి నిమ్మరసం వేసాను. మీరు పెరుగైనా వేసుకోవచ్చు ఇందులో. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. మరొక బౌల్లో వేసుకొని ఆహా అయ్యో అది కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ కంటే చపాతీలకి పూరీలకి ఇంకా బాగుంటుంది. పొగలు వస్తుంది. ఇంకొంచెమే పాలకూర
కొత్తిమీర పుదీనా చికెన్ అయితే రెడీ అయిపోయింది. అయితే వడ్డించుకొని తిని చూస్తున్నానండి. నైట్ కదా, నైట్ ఎప్పుడు నేను చపాతీయే తింటాను. చూద్దాం ఎలా ఉంటుందా అనేసి. చికెన్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉంది. దీంతోపాటు ఒక ఉల్లిపాయ కానీ కీరా కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మరి నేనైతే తిని చూస్తున్నాను. బాగుంది చపాతీ లేసి ఉల్లిపాయ. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అంత బాగుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముక్క కరెక్ట్గా ఉడికింది. టేస్ట్ అయితే అదిపోయింది. కమ్మగా ఉంది కర్రీ. రైస్లో కూడా తిన్నా కానీ జీరా రైస్ చేసుకుని తినాలి, చాలా బాగుంటుంది.